హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేను కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి ఆలయానికి అయితే వెళ్ళానండి. ఈ ఆలయం కొవ్వూరు అనే ఈ ఊరు ఎక్కడ ఉందంటే కాకినాడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ కనపడుతున్న టెంపులే వారాహి అమ్మవారి టెంపుల్ అండి. చాలా చిన్నగా అయితే ఉంది. ఈ టెంపుల్ ఏంటంటే ఈ మధ్యనే చాలా ఫేమస్ అయితే అవుతుందండి. మనకి వాడపల్లి ఆలయం ఎంత ఫేమస్ అయిందో ఈ టెంపుల్ కూడా అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే ఫేమస్ అవ్వడం చూస్తున్నాము. కోరిన కోరికలు ఇక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని కోరికలు కోరుకుంటే తీరుతాయని చెప్పి చాలామంది అయితే నమ్ముతున్నారు. మేము కూడా ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో మమ్మల్ని ఒక అతను అయితే కలిశారు. మేము అడ్రస్ అడుగుతూ వెళ్తుంటే ఒక అతను అయితే కలిసి చెప్పారు మాకు. చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్. నాకు కూడా ఒక 10 లక్షలు కలిసి వచ్చిందని చెప్పారు. ఇదే టెంపుల్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇక్కడ పూజారి గారు పూజలు ఎలా చేస్తున్నారో చూడండి మీరు ఈ వీడియోలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ రోజున కొంచెం జనం తక్కువ మంది ఉన్నారు. శుక్రవారం అయితే జనం చాలా ఎక్కువగా అయితే వస్తారంట ఈ అమ్మవారి టెంపుల్కి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి చాలా నియమ నిష్టలతో దండం అయితే పెట్టుకోవాలంటండి. గౌరవించిన విధానంతో పసుపు కుంకుమతో అభిషేకించమంది. పసుపు కుంకుమ తిలకం దిద్ది ఆ తిలకం దిద్దుకోమంది. బొట్టు పెట్టుకోమలా కానీ మంగళసూత్రాలు పెట్టుకోవాలి. బొట్లు పరిగించిన విధానం అమ్మనే మనసుతో అడగమంటుందమ్మా. మనసుతో అడగండి, ఏమద్దు మనసుతో అడగండి. అలాగా రావాలి. ఇదండి టెంపుల్లో అమ్మవారి దర్శనం. ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మవారి విగ్రహం అయితే ఎలా అయితే ఉందో. ఇక ఇదండి మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.